లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఢిల్లీ హైకోర్టు ఆమెను బెయిల్ నిరాకరించింది. తాను 2 పిల్లలకు తల్లినని, వారిలో ఒకరు మైనర్ గా ఉన్నారని, వారు షాక్ లో ఉన్నారని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తన పిటిషన్ లో కోరారు. అయితే ఈడీ, సిబిఐ కవితకు బెయిల్ ఇవ్వొద్దని తమ వాదనలు వినిపించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో ఈడీ, సిబిఐ వేర్వేరుగా అరెస్ట్ చేయగా బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని విచారించిన కోర్టు కవితకు బెయిల్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది. తాను 2 పిల్లలకు తల్లినని, వారిలో ఒకరు మైనర్ గా ఉన్నారని, వారు షాక్ లో ఉన్నారని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తన పిటిషన్ లో కోరారు. అయితే ఈడీ, సిబిఐ కవితకు బెయిల్ ఇవ్వొద్దని తమ వాదనలు వినిపించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో ఈడీ, సిబిఐ వేరువేరుగా అరెస్ట్ చేయగా బెయిల్ కోసం కూడా ఆమె విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని విచారించిన కోర్టు కవితకు బెయిల్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఢిల్లీ హైకోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది. తాను 2 పిల్లలకు తల్లినని, వారిలో ఒకరు మైనర్ గా ఉన్నారని, వారు షాక్ లో ఉన్నారని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తన పిటిషన్ లో కోరారు. అయితే ఈడీ, సిబిఐ కవితకు బెయిల్ ఇవ్వొద్దని తమ వాదనలు వినిపించాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తిహార్ జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో ఈడీ, సిబిఐ వేరువేరుగా అరెస్ట్ చేయగా బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని విచారించిన కోర్టు కవితకు బెయిల్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ క్యాడర్ తీవ్రంగా ఎదురు చూస్తుంది. ఈ రోజు కవితకు బెయిల్ రాబోతోందనేది కూడా ఫిక్స్ అయ్యి సంబరాలు జరుపుకునేందుకు, ర్యాలీలు జరుపుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా రోడ్డుపైకి వచ్చి పెద్ద మొత్తంలో సంబరాలు జరుపుకునేటువంటి ఒక సన్నాహం చేసుకున్నారు. ఇంతకుముందు కేటీఆర్ ఒక సభలో మాట్లాడుతూ కూడా కవిత రాబోతా ఉంది, కవిత నేతృత్వంలో ఈ ఎన్నికలు మనం సక్సెస్ చేద్దాము, స్థానిక ఎన్నికలు కవితక్క కూడా రాబోతుంది అంటే ఒక హింట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ ముందుగానే హింట్ ఇవ్వడము, అప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కవితకు బెయిల్ వస్తే రేపటి నుంచి జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కవిత యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ నుంచి ఎన్నికల బాధ్యతలు చేపడుతుందేమో అంటూ కూడా అటు కేటీఆర్ హింట్ ఇవ్వడము, ఈ రోజు క్యాడర్ అంతా కూడా ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తుంది. ఇంతకు ముందే ఎగ్జాక్ట్ 5 గంటల ప్రాంతంలో తీర్పు రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనం ముందు కవిత బెయిల్ పిటిషన్
విచారణకు వచ్చినటువంటి వెంటనే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రెండు వైపున వాదనలు విన్నారు. ఇటు కవిత తరపున న్యాయవాదులు రిప్రజెంటేషన్స్ దాంట్లో ఏ ప్రతిపాదనలు తీసుకొచ్చారనే అంశంపై కూడా ధర్మాసనానికి క్లియర్ గా తెలియజేశారు. అటువైపుగా దర్యాప్తు సంస్థలు కూడా కవితకు బెయిల్ ఇస్తే ఏ రకంగా ఉంటుంది, ఇవ్వకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా క్లియర్ గా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీర్పు రిజర్వ్ చేశారు. ఈ రోజు 5 గంటలకు విచారణకు వచ్చింది. విచారణలో ఇమీడియట్ గా కవిత బెయిల్ పిటిషన్ ని పరిశీలించినటువంటి ధర్మాసనం మళ్లీ కవిత అప్పీల్ చేసుకున్నటువంటి బెయిల్ ని తిరస్కరిస్తూ, అంటే కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తున్నామంటూ కూడా ఆ విషయాన్ని న్యాయవాదులకు తెలియజేస్తూ మళ్లీ తిహార్ జైలుకే వెళ్లాల్సి ఉంటుంది కవిత అంటూ కూడా ధర్మాసనం తెలియజేసింది. ఈ రోజు ఎంతో ఆశతో ఎదురు చూశారు బీఆర్ఎస్ క్యాడరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఎంతో ఉత్కటంగా టీవీలకు హత్తుకొని కవితకు బెయిల్ రాబోతా ఉంది లిక్కర్ స్కామ్ లో అంటూ కూడా ఉదయం నుంచి కూడా సంకేతాలు, మెసేజ్లు, సంబరాలకు సిద్ధంగా ఈ క్యాడర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి అన్ని జిల్లాలలో పెద్ద మొత్తంలో సంబరాలు చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కానీ ఒక్కసారిగా ధర్మాసనం ఎవరైతే దర్యాప్తు సంస్థల తరపున వాదనలు వినిపించినటువంటి వారి న్యాయవాదుల వాదనలనే ఏకీభవించింది. వారు చెప్పిన విధంగానే కవితకు బెయిల్ ఈ కేసులో లభిస్తే ఈ కేసు అంతా కూడా నీరుగారేటువంటి అవకాశం ఉంటుంది, సాక్ష్యాలన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇటీవలే అప్రూవర్ గా మారినటువంటి నిందితులను కూడా బెదిరించి వారిని మళ్లీ రీబ్యాక్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ టైంలో, ఈ క్రూషియల్ టైంలో దేశ ఆర్థిక వ్యవస్థని కుల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి కవితకు బెయిల్ ఇవ్వకూడదు. కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కింగ్ పిన్ గా ఉంది, ప్రధాన నిందితురాలుగా ఉంది, అనేక అవినీతి అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొ ఉంటుంది. ఎప్పటికప్పుడు అటు లోయర్ కోర్టుకి, హయ్యర్ కోర్టుకి కూడా ఛార్జ్ షీట్ ద్వారా కవిత పాత్రకు సంబంధించి అన్ని విషయాలను కోర్టు ద్వారా తెలియజేస్తా ఉన్నారు. కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ధర్మాసనం పదే పదే దర్యాప్తు సంస్థల్ని కోరింది. ఎందుకు బెయిల్ ఇవ్వాలి కవితకు అంటూ కూడా వారి న్యాయవాదులని ధర్మాసనం అనేక సార్లు క్వశ్చన్ చేసింది. కవిత చాలా రకాలుగా కొన్ని కారణాలు, కొన్ని సాకులు, తనకున్నటువంటి సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఎన్నికలు, కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆ టెన్షన్, చిన్న కొడుకు మైనర్ అనడము, గతంలో మార్చి సందర్భంగా తన చిన్న కొడుకు 10th ఎగ్జామ్స్ ప్రిపరేషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత తనపైన ఉంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తల్లిని నేను, తల్లి ప్రేమ ఉంటేనే అక్కడ స్టూడెంట్స్, తన పిల్లలు చదివి ఉన్నత భవిష్యత్తుకి వెళ్లేటువంటి అవకాశం. ఈ క్రూషియల్ టైంలో తన కొడుకు సాకు చూపుతూ ఆ బెయిల్ పొందేటువంటి ప్రయత్నం చేసింది. కానీ కోర్టు దాన్ని కన్సిడర్ చేయలేదు. మళ్లీ తర్వాత రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు తనకు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నాను, ఇప్పటికైనా ఈ విషయం కోర్టు అర్థం చేసుకుని తమకు ఒక బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా ఆ విషయాన్ని కూడా కోర్టుకి తీసుకురావడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ ని కూడా కోర్టు తిరస్కరించడం జరిగింది. 2 సార్లు లోయర్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ బెయిల్ ని తిరస్కరించిన తర్వాత లోయర్ కోర్టు బెయిల్ తిరస్కరణని సవాల్ చేస్తూ ఉన్నత ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో మొన్నటి శనివారం వరకు కూడా రెండు వైపుల నుంచి వాదనలు కొంచెం వాడివేడిగానే సాగాయి. దర్యాప్తు సంస్థలు బెయిల్ ఇవ్వకూడదని, కవిత తరపున న్యాయవాదులు బెయిల్ ఇవ్వాల్సి ఉందని. ఒక కేసులో ఒక నిందితురాలు, ఇప్పటికీ ఈ లిక్కర్ పాలసీ కేసులో 100 మందికి పైగా నిందితులని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 100 మందిలో నిందితుల్లో ఒకే ఒక మహిళ కల్వకుంట్ల కవిత, ఒక లేడీని మాత్రమే తీహార్ జైల్లో 100 రోజుల్లో పెట్టి ఇబ్బంది గురి చేస్తున్నా ఉన్నారు దర్యాప్తు సంస్థలు. ఎక్కడ కూడా కవిత తప్పు చేసింది అనే దాని గల ఆధారాలు లేవు, ఆ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయలేదు. అటు ఈడీ గానీ, ఇటు సిబిఐ గానీ కావాలని రాజకీయ కక్షలో భాగంగానే కవితపై కేసులు పెట్టి జైలు పాలు చేశారని ఒక విషయం కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎన్ని రకాలుగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని మెజర్మెంట్స్, ఆ ప్రిలిమినరీస్ అన్ని వాడినప్పటికీ కూడా కవిత విషయంలో కోర్టు దర్యాప్తు సంస్థలు చెప్పిన విధంగానే వ్యవహరించుకుంటా వస్తా ఉన్నాయి. కవిత తప్పు చేసింది అనే దాని గల ప్రధాన కారణాలు మా దగ్గర ఉన్నాయి. ఆమె ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, ఆమె బినామీ పేర్లతో జరిగినటువంటి సమావేశాలు, ఏర్పాట్లు, అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయినటువంటి ఆధారాలు, వాట్సాప్ ద్వారా జరిగినటువంటి చాటింగ్స్, మెసేజ్లు, ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లినటువంటి ప్రధాన ఫ్లైట్ టికెట్స్, అందరి మధ్యలో జరిగిన కన్వర్సేషన్స్. కోర్టుకి ఏ కేసులో అయినా, ఏ దర్యాప్తు సంస్థలో అయినా టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కవిత పాత్ర ఏంటి, ఏ మేరకు తన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత మేరకు తప్పు చేసింది, ఈ కుట్రలో కవిత భాగం ఏంటి అంటూ కూడా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే 2 సార్లు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. కవిత నేతృత్వంలోనే ఈ టీం అంతా ఫామ్ అయింది. సౌత్ గ్రూప్ లో ఏర్పాటు ఈ కవితకు ఇండోస్పిరిట్ ద్వారా 32% పాటు వాటం వచ్చే విధంగా లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగింది. దాంట్లో కవిత కింగ్ పిన్. ఒకవేళ ఈ లిక్కర్ పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా
అమల్లో అయ్యి ఉంటే నిజంగానే ఇప్పటి వరకు ఆ పాలసీ కంటిన్యూ అయ్యి ఉంటే మాత్రం కోట్లాది రూపాయలుగా కవిత అక్రమ మార్గాల ద్వారా సంపాదించేటువంటి అవకాశాలు ఉంటుంది. దీంట్లో వచ్చినటువంటి కొంత ఆదాయాన్ని కూడా తన భర్త అనిల్ పేరు మీద ఫినిక్స్ కంపెనీ ద్వారా సిటీ అవుట్స్కట్స్ లో కొన్ని భూములు కూడా కొనుగోలు చేశారంటూ కూడా సిబిఐ ఈడీ గుర్తించింది. దాని గల వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అభిషేక్ నైర్ తర్వాత ఫార్మా వ్యాపారవేత్త అరబిందో ఫార్మా వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి, గతంలో కవిత దగ్గర అసిస్టెంట్ పిఏగా పనిచేసినటువంటి గోరంట్ల బుచ్చిబాబు, కవిత వెనుక ముందు నుంచి నడిపించినటువంటి పిఏలు, అతను పర్సనల్ వారందరిపై కూడా నమోదు చేసి కొంతమందిని అప్రూవర్ కిందకి మార్చుకొని కొంతమంది నిందితులుగా పెట్టి వారి నుంచి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా బలంగా రికార్డ్ చేసుకుని ఇవి కవిత వెంట ఉన్నటువంటి నిందితులే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, దీన్ని బేస్ చేసుకుని కవితను అరెస్ట్ చేస్తామంటూ కూడా పలుసార్లు సిబిఐ ఈడీ ఈ కేసు సంబంధించినటువంటి విచారణ అంశాలు కూడా కోర్టు ముందు తెలియజేయడం జరిగింది. మొన్నటి వరకు ఈడీ మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. ఇమీడియట్ గా సిబిఐ ఎంటర్ అయ్యి జైల్లో ఉన్నటువంటి కవితను అదుపులోకి తీసుకొని కోర్టులో ఆ విషయాన్ని తెలియజేస్తూ సిబిఐ కేసులో కూడా కవిత పెండింగ్ లో ఉంది, ఈ కేసు కూడా విచారణ జరిపించాల్సి ఉంది, ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది, కవితను విచారించాల్సి ఉంటుంది కోర్టు అనుమతి మేరకు అంటూ కూడా సిబిఐ ఎంటర్ అయినప్పుడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం సిబిఐ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మనీ లాండరింగ్ జరిగింది. సిబిఐ కేసులో కవిత జరిపినటువంటి లిక్కర్ పాలసీ అయితే రవితేజ చూస్తున్నటువంటి పరిణామాలన్నీ కనుక ఒకసారి పరిగణలోకి తీసుకుంటే అంటే ఇప్పట్లో కవితకు ఊరట లభించే అవకాశం లేదనుకోవాలా. ఎందుకంటే చాలా రకాలుగా దాదాపుగా అన్ని అస్త్రాలు కూడా ఉపయోగించేసినట్టే కనిపిస్తున్నారు కవిత. చాలా అంశాల మీద మీరు ప్రస్తావించినట్టు పలు అంశాల మీద బెయిల్ కోరడం అన్ని కూడా రిజెక్ట్ అవుతూ వస్తున్నాయి కదా. మళ్ళీ ఫ్రెష్ గా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచనలో న్యాయ టీమ్ నిపుణులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కవిత ఆల్రెడీ తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టడీ రిమాండ్ పొడిగించి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మళ్ళీ బెయిల్ తిరస్కరణ తర్వాత కూడా తన 14 రోజుల గడువు ముగిసినట్టయితే మళ్ళీ కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే కోర్టు యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ 14 రోజులు రిమాండ్ ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతలోపే కవిత న్యాయవాదులు మరో ఫ్రెష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఈసారి ఏ రకమైనటువంటి కారణాలు చూపిస్తారో పాత కారణాలన్నీ కూడా అటు న్యాయవాదులు చెప్పడము, ధర్మాసనం వినడము, దాన్ని కన్సిడర్ చేయకపోవడము, తిరస్కరించడము, ప్రతిసారి బెయిల్ పిటిషన్ లో ఈ రకమైనటువంటి వాదనలే వినిపిస్తా వస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు జరిపినటువంటి ఈ వాదనలను కోర్టు నిజంగానే కవితకు బెయిల్ ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన లేదు కాబట్టి అందుకే ప్రతిసారి కవిత విషయంలో దర్యాప్తు సంస్థలే సరైనటువంటి వాదనలంటూ కూడా కోర్టు ఏకీభవించి కవిత బెయిల్ పిటిషన్ ఎప్పుడప్పుడు తిరస్కరించుకుంటూ వస్తూ ఉంది. మళ్ళీ తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దాఖలు తర్వాత ఏ రకమైనటువంటి రీజన్స్ ని ఈసారి కారణం కిందకి చూపుతూ ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారనేది మాత్రం రేపు లేదా ఎల్లుండి వీళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. తన సమస్యలకు సంబంధించి ముందుగా ఇమీడియట్ గా ధర్మాసనం కవితను తిహార్ జైలుకి తరలించండి అన్నప్పుడే తనకు జైల్లో రాసుకోవడానికి కొన్ని సదుపాయాలు కావాలి, రెగ్యులర్ గా ఉపయోగించేటువంటి తన జ్యువెలరీ గానీ, తను ఉపయోగించేటువంటి శారీస్ గానీ, డ్రెస్సింగ్ గానీ, చెప్పులు, తను రోజువారుగా వాడుకునేటువంటి ఐటమ్స్ అన్ని కూడా తనకు కావాలంటూ కూడా ప్రత్యేకంగా కోర్టు దృష్టికి తీసుకుపోవడంతో కోర్టు వీటన్నిటి కూడా అనుమతి ఇచ్చింది. కొన్ని పెన్సిళ్లు, పేపర్లు, రాసుకోవడానికి బుక్స్, మెయింటైన్ చేయడానికి ఈ ఐటమ్స్ అన్ని కూడా రెగ్యులర్ తనకు కావాలంటూ కూడా కోరడం, కోర్టు దానికి అనుమతి ఇవ్వడం, కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆ వాదనలు కోర్టు వింటుకుంటా వస్తూ ఉంటుంటే వీరు కవిత తరపున న్యాయవాదులు ఈ బెయిల్ పిటిషన్ లో సరైనటువంటి కారణాలు చూపని కారణంగా ఈ బెయిల్ ని రిజెక్ట్ చేస్తా ఉన్నారా, లేదా ఎన్ని కారణాలు చూపినా కవితను ఈ టైంలో బయటికి పంపితే ఈ కేసు అంతా కూడా తారుమారయ్యి ఈ కేసులో నిందితులంతా కూడా మళ్ళా కవిత లాంటి వ్యక్తినే బెయిల్ లభించినప్పుడు తమకెందుకు బెయిల్ లభించేదంటూ కూడా సవాల్ చేసి సుప్రీంకోర్టుకి గానీ హైకోర్టుకు గానీ వెళ్లి మళ్ళా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా కవిత సాకు చూపుతూ వీళ్ళు కూడా బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసులో కింగ్ పిన్ అంటూ దర్యాప్తు సంస్థలే అంటా ఉన్నారు. కోర్టు కూడా కింగ్ పిన్ గానే భావిస్తా ఉంది. ఈ కింగ్ పిన్ నిందితురాలుగా ఉన్నటువంటి కవితకు బెయిల్ వచ్చినట్టయితే మిగతా నిందితులంతా కూడా బెయిల్ కి ప్రయత్నం చేసిన తర్వాత ఒకసారి బెయిల్ వచ్చి ఆ నిందితుడు బయటకు వచ్చిన తర్వాత పెద్దగా వారి పైన ప్రభావం ఉండదు. ఎప్పుడైనా కోర్టు వారికి ఏమైనా సమాన్స్ ఇష్యూ చేసినప్పుడు కోర్టు ముందు హాజరవడమే తప్ప ఎవిడెన్స్ గానీ తర్వాత దాంట్లో ఉన్నటువంటి సాక్షులను విచారించడం గానీ మళ్ళీ దీంట్లో చైన్ అప్ సిస్టమ్ లో భాగంగా ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడంలో గానీ దర్యాప్తు సంస్థలకు ఇబ్బందిగా మారుతా ఉంది. కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా మొదటి నుంచి అన్ని బెయిల్ పిటిషన్లో సాధారణ ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు కూడా కోర్టుకి ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నారు. మళ్ళీ ఫ్రెష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచనలో కవిత తరపున న్యాయవాదులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కవిత అనేక సార్లు కోర్టు ముందుకు వెళ్లేటప్పుడు మీడియాతో ప్రస్తావనకు తీసుకొస్తా ఉండేది.
అక్రమంగా అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, ఇది లిక్కర్ కేసు కాదు బీజేపీ కేసు అని, ఇది రాజకీయ పరమైనటువంటి కుట్ర కేసు అని, వారు చెప్పినందుకు విననందుకు ఈ కేసు పెట్టారని రకరకాలుగా బీజేపీని కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని కూడా టార్గెట్ చేసి అనేక సార్లు విమర్శలు చేసింది. కోర్టు కూడా కవిత పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆవరణలో గానీ జైలు నుంచి గానీ కోర్టుకు వచ్చేటప్పుడు గానీ ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ కేంద్రానికి గానీ కోర్టుకు సంబంధించి గానీ దర్యాప్తు సంస్థల మీద గానీ అలిగేషన్స్ పెట్టకూడదు, విమర్శించకూడదు అన్నప్పటి నుంచి కవిత దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా తను కోర్టుకు హాజరయ్యేటప్పుడు మళ్ళీ తిరిగి లూజ్ టాక్ చేయడం అయితే పూర్తిగా మానేసింది అనేది మాత్రం అర్థమవుతోంది. ఇప్పుడు తనకున్నటువంటి సమస్యలను అన్ని ప్రస్తావించినప్పటికీ కూడా కోర్టు ముందు అన్ని ఆధారాలతో సహా పెట్టినగా కూడా దర్యాప్తు సంస్థలు చేపడుతున్నటువంటి దర్యాప్తే సక్రమంగా ఉంది, అదే సరైనటువంటి ఆధారాలంటూ మాత్రం కోర్టు దాన్ని ఏకీభవించి కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఎప్పటికప్పుడు కొట్టివేస్తూ వస్తా ఉన్నారు. శివ ఓకే రవితేజ, థ్యాంక్ యూ.